హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరు ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఎప్పుడు కూడా ఇంత లేట్ అవ్వలేదు. అంటే వీడియోస్ అంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి నా జర్నీ స్టార్ట్ చేసి ఎప్పుడైనా ఒక్కరోజు 2 డేస్ బ్రేక్ ఇచ్చాను, కానీ ఇదే లాంగ్ బ్రేక్ అనుకుంటా. 5 డేస్ ఏకంగా 5 డేస్ నుంచి వీడియోస్ ఏం పోస్ట్ చేయట్లేదు. సో అమ్మ వచ్చారంటే ఇంటికి, అందుకే కొంచెం హడావిడిగా ఉన్నాను. వీడియోస్ కూడా ఏమీ నేను ప్రిపేర్ చేసుకోలేదు. సో ఎప్పుడు షెడ్యూల్ పెట్టేసుకునేదాన్ని, అలాంటిది ప్లాన్ లేక షెడ్యూల్ ఏం పెట్టుకోలేదనమాట. సో మా ఉగాది సెలబ్రేషన్స్ చూసేద్దామా? ఏమీ లేదండి, చాలా సింపుల్ అనమాట. ఎందుకంటే మేము ప్రతి ఉగాది కూడా సింపుల్గానే చేసుకుంటాం. మేబీ ఎందుకంటారేమో, మీకు ఒక గోగులమ్మ చరిత్ర అనేసి ఒక వీడియో చేశాను మీకు నా యూట్యూబ్ స్టార్టింగ్లో. అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో మేబీ 4వ వీడియోనో ఎన్నో వీడియో అయ్యి ఉంటుంది ఆవిడ గోగులమ్మ తల్లి చరిత్ర అనేసి. సో ఆవిడ ఎలా వెలిసారు ఇవన్నీ కూడా మీకు వీడియో చేశాను కదండి. అప్పుడు మీకు చెప్పాను, ఒకవేళ చూసిన వాళ్ళకి గుర్తొస్తుంది. మార్చి నెలలో అంటే ఉగాది టైంలో, మార్చి నెల అని కాదు, ఉగాది టైంలో ఆవిడకి జాతర చేస్తారు అని చెప్పాను కదండి. సో మొన్న అయితే జాతర అయింది. జాతర వీడియో తర్వాత పెడతా, అదే జాతర వీడియో దీని ముందే వస్తుంది. సో ఏంటంటే కనుక జాతర తర్వాత భోజనాలు పెడతారు కదండి. సో మీకు ఆ వీడియోలో చెప్పాను, ఎక్కడ లేని కని విని ఎరిగినట్టు అసలు నీసు భోజనాలు అనమాట. 3000 మంది జనం పైనే వస్తారు చుట్టుపక్కల ఊళ్ళన్నీ కూడా అనేసి ఆ వీడియోలో మీకు చెప్పాను. వీడియోకి ఎవరైనా చూడకపోతే కంపల్సరీ వీడియో వాచ్ చేయండి. ఆ తల్లి ఎలా వెలిసారు ఏంటి అనేది నిజంగా చరిత్ర చాలా బాగుంటుంది, ఆవిడ వెలిసిన విధం కానీ ఏదైనా సరే. సో ఇప్పుడైతే వచ్చేసి సో మమ్మీ నేను పిల్లలిద్దరూ కూడా ఫస్ట్ అయితే వినాయకుడు వాళ్ళ గుడికి వెళ్ళామన్నమాట. మా హస్బెండ్ ఏంటంటే మరి అక్కడ ఇవాళ భోజనాలు కాబట్టి, ఉగాది రోజు భోజనాలు కాబట్టి, సో అక్కడ హడావిడిగా ఇంకా పాపం ముందు రోజు నైట్ అంతా కూడా ఏం పడుకోలేదండి. ఆ గుడి దగ్గరే అవన్నీ చూసుకోవాలి కాబట్టి. సో ఉగాది రోజుని ఇంక అక్కడ ఉంటారు ఆయన. సో తనకి కుదరదు కాబట్టి సో మమ్మీ మేము అందరం వెళ్ళొచ్చేసాం అనమాట. సో మమ్మీ ఇక్కడ వచ్చేసి మాకు ఉగాది పచ్చడి ప్రసాదం ఇవన్నీ పెట్టారు. సో వినాయకుడి గుడి అయిపోయిన తర్వాత ఇప్పుడైతే మా ఊర్లోనే ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వచ్చామండి. సో ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా చాలా అంటే దీనికి ఒక చరిత్ర ఉంది. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి చిన్న టెంపుల్ ఇది, తర్వాత పెద్ద టెంపుల్ అయితే తర్వాత కన్స్ట్రక్షన్ చేశారండి. ఫస్ట్ అయితే చిన్న టెంపుల్ ఆయనకి ఫస్ట్ కట్టింది అయితే అదే అనమాట. సో ఎవరైనా సరే ఫస్ట్ ఇక్కడికి వెళ్తారు, పెద్ద గుడికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఈ టెంపుల్ మట్టికి, సో ఈ చిన్న గుడిలోకి మట్టికి కంపల్సరీ వెళ్ళాలి. సో ఫస్ట్ అయితే ఇలా గుళ్ళకి వెళ్ళిపోయాం. తర్వాత వచ్చేసి ఇంకా అమ్మవారి గుడికి అయితే వెళ్ళిపోయాం అనమాట. సో అక్కడ అన్న సమారాధన జరుగుతుంది కదండి. ఎంతో వేడుకగా ఎంతో ఇదిగా జరుగుతుంది అనమాట. సో మా హస్బెండ్ వీడియో తీయడం కుదరలేదు. తనైతే నాకు హెల్ప్ చేస్తారు, ఏమన్నా కొంచెం అంటే మగవాళ్ళు గట్ట ఉన్న క్లౌడ్ ఉన్న ప్లేస్లో నేను తీయడానికి కొంచెం ఇదవుతాననేసి తను హెల్ప్ చేస్తారు. బట్ తను అక్కడ వడ్డించడం ఇవన్నీ హడావిడిలో ఉండిపోయారు. ఇంకా మమ్మల్ని వచ్చి బండి మీద ఇంటికాడ నుంచి తీసుకెళ్తున్నారు అనమాట టెంపుల్ దగ్గరికి. సో జాతర వీడియో అయితే జాతర అయితే 26వ తారీఖున అయిపోయిందండి. 30వ తారీఖున ఉగాది రోజునైతే భోజనాలు అయితే పెట్టడం జరిగిందనమాట. సో జాతర వీడియో నేనైతే నిన్న పోస్ట్ చేశాను, అందరూ చూడండి, కంపల్సరీ మిస్ అవ్వద్దు, బాగుంటుంది జాతర వీడియో కూడా. సో ఇక్కడ వచ్చేసి టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట. ఫ్రంట్ నుంచి రాలేదు, మేము బ్యాక్ నుంచి వచ్చాం. ఎందుకంటే అసలు క్లౌడ్ చాలా ఉన్నారు, మాకు అటు నుంచి రావడానికి వే కూడా లేదు బైక్ రావడానికి. అందుకనేసి మా హస్బెండ్ అయితే ఇంకొక వే నుంచి తీసుకొచ్చారనమాట. సో అక్కడ ఆల్రెడీ చూసారా ఎంతమంది జనం ఉన్నారో. అది హై స్కూల్ అని చెప్పాను కదండి. సో అంటే ఈ వీడియోలో కాదు, అమ్మవారి చరిత్ర వీడియోలో హై స్కూల్ అని చెప్పాను కదా. సో అక్కడైతే భోజనాలు పెడతారనమాట. సో జనం చూసారా, ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మని దర్శించుకోవడానికి అందరూ వస్తున్నారనమాట. సో గుడి అయితే చాలా రద్దీగా ఉంది. ఇంకా నేను లోపలికి కూడా వెళ్ళలేదు. తర్వాత నేను అక్కడే 3 వరకు నేను అక్కడే ఉన్నాను. సో 1 గంటన్నర 2 ఆ టైంకి గుడి అయితే పీస్ఫుల్ అయింది. అప్పుడు నేను దర్శించుకున్నాను అనమాట. సో ఇక్కడ ఈ లోపు అన్న సమారాధన చూసారండి. ఒక్క చోట కాదు, 2 చోట్ల కాదు, 4-5 చోట్ల సిట్టింగ్ అంటే పఫీ సెక్షనే 4-5 చోట్ల వడ్డించే వాళ్ళు అయితే నుంచున్నారనమాట. సో బిర్యానీ, చికెన్, సాంబార్, పెరుగు, సో ఇవన్నీ కూడా వైట్ రైస్, ఇవన్నీ మటన్ కూడా, సో అన్నీ కూడా వేస్తారనమాట. ఈ ఇయర్ ఏంటంటే మటన్ వేయలేదు. ప్రతి ఇయర్ మటన్ కూడా అసలు ఎన్ని అటపోతులు తెగుతాయో మాకే తెలీదు. చికెన్ మటన్ కూడా ఉంటుంది. ఇయర్ ఏంటంటే కొంచెం మటన్ వేయలేదనమాట. సో
పిల్లలు చూసారా, మా పిల్లలైతే చాలా చాలా ఎంజాయ్ చేశారనమాట. సో, ఇప్పుడు మిమ్మల్ని లోనకి తీసుకొచ్చాను. ఇవంతా ఇక్కడ ఒకళ్ళు ఉన్నారండి. ఆ ఎదర ఒకళ్ళు ఉన్నారు. అంటే ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి తీయలేం కదా! సో, భోజనాల ప్లేస్ కాబట్టి గమ్మున ఎవరైనా ఫోన్ పట్టుకొని ఎదురుంగా వెళ్తే భోంచేసేటప్పుడు తీస్తుంది ఏంటన్న ఇదిలో ఉంటారనేసి నేను తీయలేదు. సో, ఫస్ట్ స్టార్టింగ్ వే అయితే ఇక్కడి నుంచి వెళ్ళాలన్నమాట మనం భోజనాలు అవి పెట్టించుకోవడానికి. సో, మా మమ్మీ పిల్లలు తినేసాకైతే నేను తిన్నాననమాట. ఎందుకంటే పిల్లలకి ఫస్ట్ తినిపించేసుకోవాలి కాబట్టి. సో, ఇక్కడైతే ఇంకా మా హస్బెండ్ వీళ్ళందరూ కూడా వడ్డించడం జరుగుతుందనమాట. మా పాప చూడండి ఎలా ఆడుతుందో. ఇక్కడ ఈలోపు నేను గుడైతే మీకు బయట నుంచి గుడి తీశాను నేను. సో, గుడి దగ్గర అంటే దగ్గర నుంచి తీశాను కదా అనేసి దూరం నుంచి లాంగ్ అయింది కదా అని లాంగ్ నుంచి తీశాను. సో, గుడి చూసారా ఎంతమంది జనం ఉన్నారో. నిజంగా చిన్న గుడి అయినా ఎంత అమ్మవారు స్వచ్ఛమైన అమ్మవారో. సో, మేమైతే ఇంకా భోజనాలకైతే వెళ్ళిపోయామనమాట. సో, మా హస్బెండ్ వీళ్ళందరూ మా బావగారులు అందరూ కూడా ఇంకా మా మావయ్యలని అందరూ కూడా ఇంకా అందరిది కూడా అందరి చెయ్యి ఇందులో ఉండాల్సిందే అనమాట. సో, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్ బాయ్. హ్యాపీ ఉగాది.